హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి విముక్తి అనే మరో కథను వినేద్దామండి. ఏవో కేకలు వినిపించి వీధి అరుగు మీదకు వచ్చింది సుమిత్ర. దారికి అడ్డంగా పడి ఉన్న ఒక 10 ఏళ్ల కుర్రాడి చెవి పట్టుకొని, ఎవడివిరా నువ్వు, మరోసారి ఇలా దారికి అడ్డంగా పరుగు పెడతావా అంటూ బెదిరిస్తున్నాడు జట్కాబండివాడు. మట్టిలో పడి ఏడుస్తున్న ఆ కుర్రాడిని చూడగానే సుమిత్రకి జాలి ముంచుకు వచ్చింది. క్రింద పడిన కుర్రాణ్ణి లేపకపోగా వాడి మీద అఘాయిత్యం కూడా చేస్తున్నావే, వెళ్ళు అన్నది బండివాడిని కసురుతూ. కుర్రవాడు సుమిత్రకి దన్నం పెడుతూ, నన్ను కొట్టవద్దని చెప్పండి, నాకు అమ్మా నాన్న లేరు, మాది ఈ ఊరు కూడా కాదు అన్నాడు గొల్లుమంటూ. సుమిత్ర అరుగు దిగి, ఎవరూ నిన్ను కొట్టరు, మా ఇంట్లోకి రాబాబు అంటూ ఆప్యాయంగా పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళింది. వాడి పేరు గోపి అని తెలుసుకుని ఆమె బావి దగ్గరికి తీసుకెళ్లి వాడిని శుభ్రంగా స్నానం చేయించి తలకి నూనె రాసి దువ్వింది. పిల్లవాడు కడిగిన ముచ్చంలా మెరిసిపోతూ ముద్దొస్తున్నాడు. వాడికి వేడివేడి భోజనం వడ్డించింది. వాడు ఆవురావురుమంటూ భోంచేసి, నా జన్మలో ఇంత రుచికరమైన భోజనం చెయ్యలేదమ్మా అన్నాడు నవ్వుతూ. పిల్లలు లేని సుమిత్రకి వాడు అమ్మా అని పిలవటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. బాగా పొద్దుపోయి కొట్టు కట్టేసి రామేశం ఇంటికి వచ్చాడు. ఆసరికే గోపి నిద్రపోయాడు. అతను వస్తూనే ఎవరీ కుర్రాడు అని ఆశ్చర్యంగా అడిగాడు భార్య సుమిత్రని. సుమిత్ర జరిగిందంతా భర్తతో చెప్పి, పాపం గోపీకి నానేవారెవరూ లేరట అన్నది. ఇద్దరూ భోజనం చేసొచ్చి గోపి పడుకున్న మంచం మీద కూర్చున్నారు. నిద్రలో వాడి మొహం మరింత ముద్దొస్తోంది. పిల్లలు లేని లోటు తీర్చడానికే దేవుడు వాణ్ణి పంపించాడేమో, మనం వీణ్ణి పెంచుకుందాం అన్నది సుమిత్ర. నా మనసులో మాట నీ నోటిగుండా యువతలికి వచ్చింది అన్నాడు రామేశం ఆనందంగా. వీడిని బాగా చదివించి వైద్యుణ్ణి చేద్దామన్నది సుమిత్ర. ఇంకా నయం, ఉన్న ఒక్క కొడుకు వైద్యుడైతే నా వ్యాపారం చేసేదెవరు, వీడు చదువుకున్నాక నా వ్యాపారం వృద్ధి చేస్తాడు అన్నాడు రామేశం. మొగుడు పెళ్లాలిద్దరూ చాలాసేపు గోపి భవిష్యత్తును గురించి కలలుగని పడుకున్నారు. ఒక రాత్రివేళ లేవండి లేవండి, దొంగను పట్టుకోండి అంటూ గోపి లేపుతుంటే ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. రామేశం పిల్లవాడి తల నిమురుతూ, కలగాని కన్నావా బాబూ, దొంగ ఎక్కడా అన్నాడు. గోపి పెట్టెలున్న గదిని చూపిస్తూ, ఆ గదిలో ఉన్నాడు, నేను యువతలి నుండి గడియ పెట్టేశాను అన్నాడు. భార్యాభర్తలిద్దరికీ ఏమీ బోధపడలేదు. గోపి వాళ్ళకి అంతా వివరించి చెప్పాడు. సాయంత్రపు బండివాడు పెద్ద దొంగ. తల్లి తండ్రి పోయి ఏడుస్తున్న గోపిని వాడు ఎత్తుకు వచ్చాడు. వాడు దొంగతనం చేద్దామనుకుంటున్న ఇంట్లోకి ఏదో నాటకం ఆడి గోపిని ప్రవేశపెడతాడు. ఇంట్లో వాళ్ళు స్పృహ తప్పడానికి రసాయనాల్లో ముంచిన బట్టని గోపికి ఇస్తాడు. గోపి తలుపు తెరవగానే వాడు ఇల్లంతా దోచుకుంటాడు. దొంగ పని చేయనున్న గోపిని వాడు ఎంతగానో హింసించేవాడు. విధిలేక గోపి ఆ దొంగకి సహాయపడుతున్నాడు. నేను నిద్ర నడిస్తూ మీ మాటలు విన్నాను. మీరు నన్ను కొడుకులా కాకపోయినా ఇంట్లో పనివాడుగా పెంచుకున్నా చాలు. దొంగ బ్రతుకు ఎంత నీచమైందో నాకు తెలుసు. అందుకే ఆ దొంగ పెట్టెల గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టాను అన్నాడు గోపి. వాడు పెద్ద గజదొంగ కావటంతో వాణ్ణి పోలీసులకి పట్టించినందుకు రామేశానికి పెద్ద మొత్తంలో బహుమతి కూడా లభించింది. పిల్లలు లేరన్న బెంగ నుంచి మాకు, ఆ వెధవ దొంగ బారి నుంచి నీకు ఒకేసారి విముక్తి లభించింది. జరిగింది మర్చిపోయి హాయిగా చదువుకోబాబు అన్నారు రామేశం సుమిత్ర గోపిని ముద్దాడుతూ. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.